పార్టీలో హుక్కా విదేశీ మద్యం అంట. మోయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో అనుమతి లేకుండా వేడుకలు. ఎస్వాటి పోలీసులు దాడి. 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 హుక్కా పరికరాలు స్వాధీనం. పార్టీలో వైసీపీకి చెందిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి వారిద్దరికి నోటీసులు. మరో 4గురిపై కేసులు నమోదు. పార్టీకి పర్మిషన్ లేదని మాకు తెలియదు. ఇదేం లేదు. పార్టీ చేసుకునేటోళ్ళకి పార్టీకి పర్మిషన్ ఉందా లేదా? అసలు ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీ, ఈయన రాజకీయంగా ఎమ్మెల్సీ, ఆయనకి తెలీదా? ఇప్పుడు పర్మిషన్ ఉందా లేదా ఆయన ఎంక్వైరీ చేసుకోవాలి కదా. అంటే ఇక వీళ్ళంతా రీల్స్ మీద ఉన్నంత సోయ వీటి మీద ఉండదు. ఇక మనం పాపులర్ అయ్యాం, మనం సెలబ్రిటీలం కదా, మనం ఏం చేసినా నడుస్తుంది అంటే కాదు. ఈయన ఎమ్మెల్యే, ఆయన తెలీదా ఇది అనుమతి లేకుండా మద్యం బాటలు, విదేశీ మద్యం బాటలు పెట్టొద్దు, హుక్కా పెట్టొద్దు అని తెలీదు ఆయనకి. హైదరాబాద్ శివార్లో బర్త్డే పార్టీ వేడుకలకు ఎస్వాటి పోలీసులు భగ్నం చేశారు. నగరంలో స్థిరపడిన ఆంధ్రాకు చెందిన వ్యాపారి అనుమతి లేకుండా నిర్వహించిన జన్మదిన పార్టీ ఎస్వాటి పోలీసులు దాడులు నిర్వహించి అనుమతి లేకుండా వినియోగిస్తున్న మద్యం హుక్కాను స్వాధీనం చేసుకుని నిర్వాహకులు, ఫామ్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన గత గురువారం అర్ధరాత్రి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన పార్థసారథి 20 ఏళ్ల క్రితం నగరంలోని దిల్సుఖ్ నగర్లో స్థిరపడి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లాలో ఈ మోయినాబాద్ ఫామ్ హౌస్లు ఇక మొత్తం సెలబ్రిటీలు అంతా ఆడకే అసలు కనీసం పర్మిషన్ లేకుండా. ఇప్పుడు వీళ్ళు దొరికిరు కాబట్టి, దొరక్కపోతే అసలు ఫస్ట్ ఇవన్నీ ఎట్లొస్తున్నాయి? విదేశీ మద్యం ఎట్లొస్తుంది తెలంగాణ? అసలు ఎట్లా తీసుకొస్తారు ఇవన్నీ కూడా? వీళ్ళు ఏమనుకుంటారు అంటే 4 రీల్స్ చేసి 4 బూతులు మాట్లాడితే ఇక ఫేమస్ అయినా, ఇక మనం సెలబ్రిటీలు, మనకు మించిన వాళ్ళు లేరు, మనల్ని ఎవడు ఏం చేయలేడు అనుకుంటున్నారు. ఒక 3 రోజులు జైల్లో పెడితే వీళ్ళని అన్నీ సెట్ అవుతాయి.